వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో దారుణం జరిగింది. ఏకే తండాలో 21 ఏళ్ల ఓ యువతిపై 4 యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై ఆమెను ఉరివేసి హత్య చేయడం కలకలం రేపింది. నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘాతుకం చోటు చేసుకుంది. యువతి తల్లిదండ్రులు ఉపాధి కోసం హైదరాబాద్లో ఉంటుండగా తండాలో స్వతా ఇంట్లో ఆమె ఒక్కతే ఉంటున్నట్టు తెలుస్తోంది. యువతి మృతదేహం రక్తస్రావంతో ఉరివేసి ఉండటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు నిందితులను కఠినంగా శిక్షించాలంటూ వర్ధనపేట మార్చురీ ముందు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. నిందితులు గంజాయి మత్తులకు బానిసై వారిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని వారు ఆపోతున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. చిట్టి అనే అమ్మాయి 20 సంవత్సరాలు ఉంటది. ఆ అమ్మాయిని రాత్రి గంజాయి మత్తులో ఒక గ్యాంగ్ వచ్చేసి రేప్ చేసి ఇంట్లో పడేసి ఉరేసి పోయిల్లన్న. మొత్తం ఈ బాడీ మొత్తం బ్లీడింగ్ ఉన్నది. మొక్కజొన్నల చేనుల బండి ఆపి అక్కడి నుంచి ఎటు పోయిలో తెలియదు కానీ మొత్తం బ్లీడింగ్ ఉన్నది. అమ్మాయిని ఇంట్లో వచ్చి ఉరేసి వెళ్ళిపోయిల్లన్న. ఇప్పటి వరకు కూడా ఆ అమ్మాయి కాల్ డేటా కూడా చెక్ చేసినాం మేము. కాల్ డేటా చెక్ చేస్తే ఏమున్నది, ఇప్పుడు పోలీసులకు కూడా చెప్పినాం, ఇట్లా సార్ కాల్ డేటా ఉంది, వాళ్ళని సస్పెక్ట్ ని ఇమీడియట్ గా తీసుకురండి, తీసుకొచ్చి వాళ్ళని ఇంట్రాగేషన్ చేయండి అని చెప్తున్నాం. అయినా కూడా వాళ్ళు డిలే చేస్తున్నారు, పోలీసు వాళ్ళు డిలే చేస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చిళ్ళు. ఇప్పుడు ఇక్కడ పోస్ట్ మార్టం చేసి వారం తర్వాత అనంటే వారం తర్వాత ఈ గవర్నమెంట్ ఉన్నది ఈ సాక్ష్యాలను మ్యానిపులేట్ చేసేది తెలియదు. మాకు న్యాయం జరుగుతుందో తెలియదు. ఒక గరీబోని బిడ్డ కోసం న్యాయం అనేది లేదు ఈ దేశంలో. ఇదే వాస్తవం. ఎందుకు సార్ ఈ అసమానత్వం అనేది దేనికి వస్తున్నది ఈ గరీబోళ్లకు? మరి పోలీసు వాళ్ళు ఏమైనా మ్యానిపులేట్ చేస్తున్నారా, లేకపోతే ఏమైనా పైసలు తీసుకుంటారా?